Hi friends, welcome to my YouTube channel. Observe the question. In the given figure, angle O is equal to 90 degrees. Find the area of shaded portion. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇది మనకి సర్క్యులర్ రింగ్ లోపల ఒక పార్ట్ ఇవ్వడం జరిగింది. మరి సర్క్యులర్ రింగ్ అంటే ఏమి నేర్చుకున్నాం? 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఉన్నటువంటి ఈ పోర్షన్ ఏమంటామంటే డిఫరెన్స్, ఈ ఏరియా యొక్క డిఫరెన్స్ని మనము సర్క్యులర్ రింగ్ అంటాం. ఇందులోపల ఆఫ్ చేసినట్టయితే సెమీ సర్క్యులర్ రింగ్ అంటాం. మళ్ళీ ఆఫ్ చేసినట్టయితే బై ఫోర్త్ పార్ట్ దీన్నే క్వార్టర్ సర్క్యులర్ రింగ్ అంటాం. ఇప్పుడు ఇది మనకి క్వార్టర్ సర్క్యులర్ రింగ్ ఉంది. దీనిలో ఈ యొక్క ఏరియా పార్ట్ తెలుసుకోవాలి. దీనికి మరి సర్క్యులర్ రింగ్ యొక్క ఏరియా ఫార్ములా ఏం నేర్చుకున్నాం? పై ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్. ఇక్కడ క్వార్టర్ కాబట్టి 1/4 రాసుకుంటాం. 1/4 ఇంటూ పై వాల్యూ 22/7. రేడియస్ మీన్స్ అవుటర్ సర్కిల్ రేడియస్, స్మాల్ ఆర్ మీన్స్ ఇన్నర్ సర్కిల్ రేడియస్. అవుటర్ సర్కిల్ రేడియస్ 28 సెంటీమీటర్ కాబట్టి 28 స్క్వేర్, ఇన్నర్ సర్కిల్ రేడియస్ 21 కాబట్టి 21 స్క్వేర్. అలాగే 2 2 జా 2 11 క్యాన్సిల్ అవుతుంది. 11/2 ఇంటూ 7 ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనగా ఒకసారి సమ్ చేస్తున్నాం ఇంటూ డిఫరెన్స్ చేసి 7 7 క్యాన్సిల్ అవుతుంది. 11తో మల్టిప్లై చేస్తే 11 9 99, 11 4 44, 53 అవుతుంది. 539/2. 2తో డివైడ్ చేసినట్టయితే 2 2 4 1, 2 6 12, 1, 2 9 18.5 సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, therefore the shaded area is equal to 269.5 square centimeters.